హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఫోర్ క్లోజ్ ఆర్ ప్రీ క్లోజ్ అంటే లోన్ తీసుకున్నప్పుడు పర్సనల్ లోన్ కావచ్చు, కన్జ్యూమర్ లోన్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఏదైనా సరే మనం ఫోర్ క్లోజ్ చెయ్యాలి అంటే ఇంకా 1 year పెండింగ్ ఉంది, మనకి చేతికి అమౌంట్ వచ్చింది, వేరే అమౌంట్. సో ఆ అమౌంట్ని ముందుగానే 1 yearలో క్లోజ్ అయిపోయే లోన్ అమౌంట్ని మనము ఇప్పుడే క్లోజ్ చేస్తున్నాం. అంటే ఈ మంతే క్లోజ్ చేసేదాన్నే మనం ఫోర్ క్లోజ్ అంటాం, లేదా కొంతమంది ప్రీ క్లోజ్ అంటారు. సో ఫోర్ క్లోజ్ చేసేటప్పుడు కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే 0 చార్జెస్ చేస్తాయి. ఫోర్ క్లోజ్ చేస్తే 0% ఛార్జ్ అండి, అంటే ఛార్జ్ ఏమి ఉండదు, జిఎస్టీనో లేకపోతే అది కూడా ఉండదు అని చెప్పి చెప్తారు. ఇంకొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఫోర్ క్లోజ్ చేసే ముందు మనకి ఇవన్నీ ఫోర్ క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు దాంట్లో మనకి ఖచ్చితంగా ప్రిన్సిపల్ని బట్టి మనకి పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఏది ఫోర్ క్లోజ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. జిఎస్టీ ప్లస్ ఫోర్ క్లోజ్ ఛార్జెస్. సో ఒకవేళ లోన్ తీసుకునింది 2 years టైం పీరియడ్ పెట్టుకున్నారు, 2 years టైం పీరియడ్ పెట్టుకున్నారు, 4 months అయింది పేమెంట్ చేసి, ఇప్పుడు నేను ఫోర్ క్లోజ్ చేస్తానంటే కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చెయ్యవు. ఎందుకంటే మినిమం 6 months తర్వాత మాత్రమే మీరు ఫోర్ క్లోజ్ చేయగలరు, లేదంటే చేయొద్దు, 6 months బిఫోర్ మీరు ఫోర్ క్లోజ్ చేయలేరు అని చెప్పి కొన్ని కండిషన్స్ అనేవి చెప్తాయి. సో కొంతమంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, బట్ కానీ ఫోర్ క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే మాత్రం మీరు ముందుగానే ప్లాన్ చేసుకునే విధంగా ఉంటే, ఒకసారి మీకు ఆప్షన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు 0 ఫోర్ క్లోజ్ ఛార్జెస్ చేసే బ్యాంక్ ఏది ఉంది, మనకి ఫైనాన్స్ చేసేది ఏది ఉంది, లేదు ఛార్జెస్ చేసేటివి ఏవి ఉన్నాయి. సో ఏది లేదంటే మనం ఇంకా చేసుకోవాల్సింది తప్పదు. సో ఫోర్ క్లోజ్ అంటే ఇది. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.